అస్సలాముఅలైకుం. హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షేక్ సైదాని. హౌ ఆర్ యూ ఆల్? ఐ యామ్ ఫైన్. మీ అందరికీ ఒక మంచి ప్లేస్ అయితే చూపిస్తాను. వ్యూ అయితే సూపర్గా ఉండిద్ది. ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అదే మా ఊరిని చూసే వాళ్ళైతే ఇప్పటికే అర్థమై ఉండిద్ది నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఏం చూపిస్తున్నాను అనేది. ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఇదే ఫ్రెండ్స్ మా ఊరిలో ఉన్న ఏరు. దీన్ని చూస్తే నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించిద్ది. నాకు అనిపించినంత వరకు ఇది ఒక బీచ్లా ఫీల్ అయిపోతాను. అంతే కదండి, దూరపు ఉన్న కొండలను అయితే మనం తాకలేము, దగ్గరగా ఉన్న వాటర్ని అయితే తాకగలుగుతాం కదా. అలాంటప్పుడు మాలాంటి వాళ్ళకి ఇది బీచే కదా మరి. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఈ ప్లేస్. వారెవ్వా, అసలు ఈ వాటరు, ఈ క్లైమేట్, అసలు ఇక్కడ నుంచి అయితే అసలు వెళ్ళబుద్ధి కాదు ఫ్రెండ్స్. వస్తే వాటర్లో ఉండాలన్నా, బీచ్లో ఆడుకోవాలన్నా మీకు ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ చేయండి. నాకైతే చాలా అంటే చాలా ఇష్టం వాటర్ అంటే. కష్టాలు బాధలు ప్రతి ఒక్క మనిషికైతే ఉంటాయి. అలా అని వాటిలోనే ఉండిపోయి ఎప్పుడు మూడఫ్గా ఉంటే ఎలా చెప్పండి. అప్పుడప్పుడైనా ఇలాంటి ప్లేసెస్కి వస్తే మనసు చాలా హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. కష్టం వచ్చినా నష్టం వచ్చినా ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉండాలనే నా కాన్సెప్ట్. అన్నీ వస్తాయి పోతాయి అండి, అవే పట్టుకుని కూర్చుంటే ఎలా చెప్పండి. అప్పుడప్పుడైనా ఇలా హ్యాపీగా ఎంజాయ్ చేయండి లైఫ్ని. ఉన్నదే ఒక లైఫ్. ఇప్పుడు కాకపోతే మరి ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తారు చెప్పండి. పైన అయితే కూల్గా ఆకాశం అయితే అలానే చూస్తుంది. కింద నా కోసం వాటర్ అయితే ఎంతలా వెయిట్ చేస్తుంది అనుకున్నారు. ఇంకెందుకు ఆలస్యం, వాటర్లో అయితే దిగేశాను. నేను వాటర్లో దిగిన తర్వాత రచ్చ అయితే మామూలుగా ఉండదు. దానికి భయపడి మా హస్బెండ్ మా అమ్మాయి చూడండి వెళ్ళి ఎక్కడ నుంచున్నారో. మరి మా ఊరి చిన్న బీచ్ మీ అందరికి నచ్చిందా లేదా నాకు కామెంట్ చేయండి. మరి ఇంత మంచి వాటర్ ఉన్న ప్లేస్ ని బీచ్ కాకపోతే ఇంకేమంటారు చెప్పండి. చాలా మంది ఊరుల్లో అయితే అసలు వాటరే ఉండవు. అలాంటిది మా ఊరిలో ఈ ఏరు చూడండి ఎంత కలకలాడుతుందో. నాకంటే చాలా అంటే చాలా ఇష్టం మా ఊరు ఏరు. గోవాకి వెళ్ళి లక్షలు లక్షలు పెట్టి ఆ బీచ్లకి వెళ్ళి ఎంజాయ్ చేయకపోయినా మనకు ఉన్న దాంట్లో ఈ చిన్న బీచ్ చాలు కదండి. మన హ్యాపీనెస్కి ఇవ్వడానికి చిన్నదైనా ఏంటి పెద్దదైనా ఏంటి, మనకైతే ఇది చాలు. మా నాన్నగారు అయితే నాకు ఒకే మాట చెప్తారు, లేని దాని మీద ఎక్కువగా ఆశలు పెట్టుకోకూడదు, ఉన్న దానిని మాత్రం తృప్తిగా ఆహ్వానించాలి అంటారు. నా ప్రపంచంలో ఈ స్వీట్ మెమరీస్ అయితే చాలు. ఇవే చాలా మెమరబుల్గా నా లైఫ్లో అయితే నిండిపోతాయి. ఎన్నో బాధల్ని కూడా మర్చిపోయి చాలా అంటే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశాను. అలా ఉంటుందంటే మరి ఏరంటే మరి ఏమనుకున్నారు మా ఊరి ఏరంటే. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.